హాయ్ బ్రో. హాయ్ నా. అండ్ గేమ్ చేంజర్ లో జూనియర్ ఆర్టిస్ట్ చేసావా? చేసాను. ఎలా ఉంది ఏంటి? మన రీసెంట్ గా లాస్ట్ షెడ్యూల్ వెళ్ళానన్నా. షూటింగ్ పటాన్ చెరువు అన్న లొకేషన్ బాగా భారీగా అంటే భారీ సెటప్ అన్న. మన కృష్ణానగర్, మన అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఎల్బీ నగర్ నుంచి భారీ అంటే భారీ పబ్లిక్, ఒక 1000 మంది జూనియర్స్ వెళ్ళాము. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులుగా 1000 మంది. భారీగా ఖర్చుకు ప్రొడ్యూసర్ గారు దేనికి వెనకాడట్లేదు. రామ్ చరణ్ గారి ప్రైవేట్ జెట్ తెచ్చారు సీన్లోకి. రామ్ చరణ్ గాని ఉంటుంది ఆయనది సొంతం హెలికాప్టర్ తెచ్చారు సీన్లోకి. శ్రీకాంత్ గారు అందులో సీఎం, సముద్రగని గారును ఇంకా సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు మొత్తం. మన రియల్ పోలీస్ వాళ్ళు ఉంటారు కదన్నా, వాళ్ళని పెట్టి కూడా కొన్ని సీన్లు తీశారు. భారీగా అంటే భారీగా ఉందన్న సినిమా, సూపర్. 2 days వెళ్ళాము. పటాన్ చెరువులో జరిగింది లొకేషన్ షూటింగ్. భారీగా అంటే భారీ. దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటే మామూలుగా ఉండదు. ఆయన ఫుడ్కి కానీ ఏదైనా ఖర్చుకు కానీ దేనికి వెనకాడరు. ఆయన డాషింగ్ అండ్ డేరింగ్ అండ్ ప్రొడ్యూసర్ ఆయన దిల్ రాజు గారు. భారీగా అంటే భారీగా ఉందన్న సినిమా, బాగుంది. అట్ సేమ్ టైం తమ్ముడు ఇంకొక విషయానికి వస్తే అంటే గేమ్ చేంజర్ చాలా అంటే 3 years అయిపోతుంది. చాలా మంది వెయిటింగ్ సినిమా కోసం, చాలా డిలేగా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఒక షెడ్యూల్ లో ఉన్నావు కాబట్టి అడుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రామ్ చరణ్ గారి లుక్ ఎలా ఉంది? లుక్ అయితే కొత్తగా ఉందన్న. మన ధృవ సినిమాలో లుక్ ఎలా ఉందో సేమ్ అలాగనే ఇందులో రామ్ చరణ్ గారు వచ్చేసి ఒక సీఎం గారికి ప్రైవేట్ ఒక కమాండర్ అనమాట. లుక్ అయితే సూపర్ అన్న. నేను దగ్గర నుంచి చూశాను ఆయన సార్ను, బాగున్నాడు, సూపర్ గా ఉన్నాడు లుక్. ఈసారి రామ్ చరణ్ గారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కు మామూలు ఎంటర్టైన్మెంట్ ఉండదు. స్క్రీన్ అంతా పగిలిపోద్ది, మామూలుగా ఉండదు. ఇంకా ఆయన యాక్టింగ్ వేరే లెవెల్. శంకర్ గారు కూడా దేనికి రాజీ పడని డైరెక్టర్ కాదు. ఆయన కూడా ఆయన తీయాల్సిన భారీ, ఆయన శంకర్ గారు అంటేనే భారీ సినిమాల డైరెక్టర్. ఆ భారీ తత్వాన్ని మొత్తం ఇందులో నింపుతున్నారు. ఇంకా లేట్ అవుద్ది. ఓకే. అండ్ రీసెంట్ గా గేమ్ చేంజర్ నుంచి అయితే ఒక లుక్ అయితే రిలీజ్ అయింది. అంటే వెనకల్ అంటే ఒక బాడీ వేసుకొని మన చరణ్ గారు ఉన్నారు, బ్యాక్ సైడ్ నుంచి ఒక లుక్ రిలీజ్ అయింది. అది బాడీ కాదు, బాక్స్ ఆఫీస్ అంటున్నారు అందరూ. ఏంటి ఎలా ఉండబోతుంది అసలు? అంటే రామ్ చరణ్ గారు కూడా ఈ సినిమా కోసం కఠోర శ్రమ, డైలీ ఆయన డైట్ ఫాలో కానీ బాడీ కానీ కఠోర శ్రమ. డైలీ 6 hours జిమ్ చేస్తున్నారంటనా బాడీ కోసమే మొత్తం. అందుకోసం షూటింగ్ బాగా లేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నా ప్యాచ్ వర్క్ మన శంకర్ గారికి భారతీయుడు 2 ఉంది కదా, ఆ షూటింగ్ ప్రమాదం జరగడం మీకు తెలిసిందే. అది అందులో చనిపోవడం కొంతమంది. ఆ సినిమా షూటింగ్ అది కొంచెం డిలే కావడం. ఆ సినిమా జరుగుతుండగానే కానీ మరి శంకర్ గారిది మరి గేమ్ చేంజర్ స్టార్ట్ చేయడం, అందుకు 2 సినిమాల దానివల్ల క్లాషెస్ వచ్చినాయి. ఏం పర్లేదు, ఇప్పుడు భారతీయుడు 2 రిలీజ్ అయిపోతుంది. ఇంకా గేమ్ చేంజర్ కూడా ఆల్మోస్ట్ క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసింది. ఇంకా సినిమా అంటే ఇంకొక విషయానికి వస్తాము, శంకర్ గారి డైరెక్షన్ గురించి చాలా సార్లు విన్నా నేను. అంటే ఆయన ఒక తయానికి అంటే ఒప్పుకోడు, బ్యాక్ టు బ్యాక్ సీన్స్ ఉండాలి ఆయనకు. షార్ట్స్ ఓకే, ఈ షార్ట్ ఓకే అయితేనే ఓకే చేస్తాడు, మామూలుగా వచ్చిన ఒప్పుకోడు అనే మాట. ఒక్కొక్క షాట్ శంకర్ గారు లొకేషన్ లో, మేము లైవ్ లొకేషన్ లో చూస్తున్నాం కదా, చిన్న ఎవరైనా చిన్న ఒకటి ఏది జరిగినా కూడా ఒక్కొక్క షాట్ 10 టేకులు తీయడానికైనా సిద్ధం. ఒక చిన్న టేకును కూడా 10 షాట్లు తీస్తారు ఆయన, దేనికి కాంప్రమైజ్ గారు ఆయన. అది ఆయన టేకింగ్ అంటే మామూలుగా ఉండదు. ఆయన భూతద్దంలో పెట్టి చూసినట్టే ఆయన టేకింగ్ మామూలుగా ఉండదు. ఎలా ఉండబోతుంది గేమ్ చేంజర్? ఈసారి రికార్డు షేక్ చేస్తున్నా, మామూలుగా ఉండదు అన్న. నేను చెప్పేది స్క్రీన్ మీద మీరే చూస్తారు. ఇప్పుడు రిలీజ్ అయిన ట్రీజర్లు కానీ, అది ట్రైలర్ వచ్చింది, టీజర్ వచ్చింది, ఇంకా వచ్చేసి లుక్ కానీ ఇంకా బాగా భారీగా ఉంటుంది. కేఆర్ అద్వానీ ఆమె కూడా మంచి గ్లామర్ హీరోయిన్, మంచి బాగుంటుంది. మన కాస్టింగ్ కూడా బాగానే ఉన్నారు. సముద్రగని గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ. శ్రీకాంత్ గారికి సెకండ్ ఇన్నింగ్ ఇది, బాగుంటుంది. సినిమా సూపర్గా ఉంటుందన్న. మొత్తం మన పాన్ ఇండియా ఆర్టిస్టులు అంతా ఉన్నారు దీంట్లో, బాగుంటుంది సినిమా. చరణ్ గారు ఎలాగో ఆల్మోస్ట్ గ్లోబల్ స్టార్ ఆయన ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ రీచ్ అయిపోయినారు. ఆయన సినిమా ఏది, ఆయన నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా భారీగానే ఉంటుంది సినిమా ఆయనవి. ఇంకా వచ్చేటి కూడా. వన్ వర్డ్ లో రామ్ చరణ్ గురించి, గేమ్ చేంజర్ గురించి ఏం చెప్తాం? ఇంకా గ్యాప్ తీసుకుంటున్నా, ఇది ఎడిటింగ్ లో లేపేయండి. ఆలోచన చేయాలి కదా ఏం చెప్పాలో. అదొద్దు. చిరంజీవి గారి పేరు, చిరంజీవి గారి వారసుడు అన్నారు ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు చిరంజీవి గారి వాళ్ళ చిరంజీవి తండ్రి రామ్ చరణ్ అని ఇన్ని రోజులు బ్యాక్గ్రౌండ్, ఇన్ని రోజులు మన ఏది నెపోటిజం కిడ్ అన్నారు. ఈ దెబ్బతో అది చెరిగిపోతుంది. మన RRRతోనూ మగధీరతోనే పోయింది. ఇంకా ఇప్పుడు ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా రామ్ చరణ్ డాడీ చిరంజీవి అని చెప్పుకునే స్థాయికి వెళ్తాడు రామ్ చరణ్. మామూలుగా ఉండదు సినిమా ఇది.